రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ ఆక్సైడ్స్. ఇప్పుడు యాసిడ్స్ మెటల్ ఆక్సైడ్స్తో ఎలా రియాక్ట్ అవుతాయో చూద్దాం. ముందుగా ఒక బేకర్లో కొంచెం కాపర్ ఆక్సైడ్ తీసుకుందాం. ఈ కాపర్ ఆక్సైడ్కి డైల్యూట్ హెచ్సిఎల్ని స్లోగా యాడ్ చేస్తూ ఒక స్టిర్రర్తో దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీని కలర్ స్లోగా గ్రీనిష్ బ్లూ కలర్లోకి చేంజ్ అవుతుంది. అంటే హెచ్సిఎల్ కాపర్ ఆక్సైడ్తో రియాక్ట్ అయ్యి కాపర్ టు క్లోరైడ్ని ఫామ్ చేస్తుంది. ఈ బేకర్లో జరిగిన రియాక్షన్ ఏంటి? మెటల్ ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ యాసిడ్ అండ్ ఇట్ ఫార్మ్స్ ఎ సాల్ట్ ప్లస్ వాటర్. ఇప్పుడు దీనికి ఒక బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ని రాద్దాం. సో దీని బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ 2HCl ప్లస్ CuO గివ్స్ రైజ్ టు CuCl2 ప్లస్ H2O. సో ఒక మెటల్ ఆక్సైడ్ యాసిడ్తో రియాక్ట్ అయితే సాల్ట్ ఇంకా వాటర్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఇంతకుముందు మనం చూసాం ఒక బేస్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు కూడా సాల్ట్ ఇంకా వాటర్ అనేవి ఫామ్ అయినాయి. సో ఈ రెండు రియాక్షన్స్ కూడా అంటే మెటల్ ఆక్సైడ్ యాసిడ్తో జరిపే రియాక్షన్ అలాగే ఒక బేస్ యాసిడ్తో జరిపే రియాక్షన్ కూడా ఒకే విధంగా ఉన్నాయి. సో ఆన్ బేసింగ్ దిస్ వీ కెన్ కన్క్లూడ్ దట్ మెటల్ ఆక్సైడ్స్ కూడా మెటల్ హైడ్రైడ్స్ లాగే రెండు బేసిక్ నేచర్లో ఉంటాయి. ఇప్పుడు ఒక బేస్ నాన్ మెటల్ ఆక్సైడ్తో ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ అనే బేస్ని తీసుకుందాం. అలాగే మనం తీసుకోబోయే నాన్ మెటల్ ఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ను కాల్షియం హైడ్రాక్సైడ్లోకి పాస్ చేసినప్పుడు కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే లైమ్ వాటర్. సో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని లైమ్ వాటర్లోకి పాస్ చేస్తే ఏమవుతుంది? లైమ్ వాటర్ టర్న్స్ టు మిల్కీ. అంటే ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ కాల్షియం కార్బోనేట్గా చేంజ్ అవుతుంది. సో నాన్ మెటల్ ఆక్సైడ్ ప్లస్ బేస్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ వాటర్. సో ఒక యాసిడ్ బేస్ రియాక్ట్ అయితే సాల్ట్ వాటర్ ఫామ్ అవుతుంది. అలాగే ఒక నాన్ మెటల్ ఆక్సైడ్ బేస్ రియాక్ట్ అయినప్పుడు కూడా సాల్ట్ వాటర్ ఫామ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు? నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ఎసిడిక్ ఇన్ నేచర్. నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఎసిడిక్ నేచర్లో ఉంటాయి. జనరల్గా అన్ని నాన్ మెటల్ ఆక్సైడ్స్ కూడా ఎసిడిక్ నేచర్లోనే ఉంటాయి. నౌ వీ విల్ సీ సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్. ఇప్పుడు మనం కొన్ని యాసిడ్ యొక్క ప్రాపర్టీస్ని చూద్దాం. ఫస్ట్ వన్, యాసిడ్స్ జనరేట్ హైడ్రోజన్ గ్యాస్ విత్ మెటల్స్. యాసిడ్స్ మెటల్స్తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అలాగే హైడ్రోజన్ ఈజ్ అ కామన్ ఎలిమెంట్ ఇన్ ఆల్ యాసిడ్స్. ప్రతి యాసిడ్లోనూ హైడ్రోజన్ అనేది కామన్ ఎలిమెంట్ కింద ఉంటుంది. HCl తీసుకున్నా, H2SO4 తీసుకున్నా, HNO3 తీసుకున్నా అన్నిట్లో కామన్గా హైడ్రోజన్ అనేది ఉంది. అలాగే ఈ యాసిడ్స్ అనేవి ఎక్వియస్ స్టేట్లో ఉన్నప్పుడు అంటే వాటర్లో డిజాల్వ్ అయి ఉన్నప్పుడు హైడ్రోజన్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ప్రాపర్టీ ఆఫ్ యాసిడ్స్. సో ఈ ప్రాపర్టీని మనం ఒక యాక్టివిటీ హెల్ప్తో టెస్ట్ చేయొచ్చు. ముందుగా మనం 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ని తీసుకున్నాం. గ్లూకోజ్ సొల్యూషన్, ఆల్కహాల్ సొల్యూషన్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్, సల్ఫ్యూరిక్ యాసిడ్ సొల్యూషన్. ఇందులో ఫస్ట్ మనం ఒక 100 ml బేకర్లో గ్లూకోజ్ సొల్యూషన్ తీసుకుని దాంట్లో 2 గ్రాఫైట్ రాడ్స్ని పెట్టాం. ఈ 2 ఎలక్ట్రోడ్స్కి కూడా 2 కాపర్ వైర్స్, డిఫరెంట్ కలర్డ్ కాపర్ వైర్స్ని మనం అటాచ్ చేసాము. అలాగే ఒక వైర్కి మధ్యలో ఒక బల్బ్ని కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఈ 2 వైర్ల యొక్క ఫ్రీ ఎండ్స్ని మనం ఒక పవర్ సోర్స్కి కనెక్ట్ చేసాం. 230 volts AC పవర్ ప్లగ్కి కనెక్ట్ చేసాం. ఇప్పుడు బల్బ్ గ్లో అయిందా లేదో చూద్దాం. సో ఇలా కనెక్ట్ చేసి పవర్ సప్లై చేసినప్పుడు బల్బ్ అనేది గ్లో అయిందా? లేదు. సో గ్లూకోజ్ సొల్యూషన్ని ఉపయోగించి ఈ సర్క్యూట్ని సెటప్ చేసినప్పుడు బల్బ్ అనేది గ్లో అవ్వలేదు. నౌ వీ విల్ చేంజ్ ద సొల్యూషన్. ఇప్పుడు బీకర్లో మనం HCl తీసుకుందాం. HCl తీసుకుని పవర్ని సప్లై చేసినప్పుడు బల్బ్ గ్లో అయింది. మళ్ళీ ఇప్పుడు బీకర్లో సొల్యూషన్ని చేంజ్ చేద్దాం. ఈసారి ఆల్కహాల్ తీసుకుందాం. బీకర్లో ఆల్కహాల్ తీసుకుంటే బల్బ్ అనేది గ్లో అవ్వలేదు. అగైన్ వీల్ చేంజ్ ద సొల్యూషన్ టు సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈసారి సల్ఫ్యూరిక్ యాసిడ్ని మనం టెస్ట్ చేద్దాం. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంచినప్పుడు బల్బ్ అనేది గ్లో అయింది. సో దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది? బల్బ్ గ్లోజ్ ఓన్లీ ఇన్ యాసిడ్స్. ఇక్కడ తీసుకున్న 4 సొల్యూషన్స్లోనూ HCl ఇంకా H2SO4 ఈ 2 యాసిడ్స్ ఉన్న చోట మాత్రమే బల్బ్ అనేది గ్లో అయింది. సో ఇలా ఎందుకు జరిగింది? ఏదైనా ఒక సొల్యూషన్ ఎలక్ట్రిసిటీను కండక్ట్ చేయాలంటే అందులో అయాన్స్ ఉండాలి. సో ఈ అయాన్స్ మూమెంట్ వల్ల ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. అయితే మరి ఇక్కడ యాసిడ్ వాటర్లో మిక్స్ అయి ఉంది. ఇందులో ఏ అయాన్స్ ఉన్నాయి? H+ అయాన్స్. వీటినే పాజిటివ్ అయాన్స్ లేదా క్యాటయాన్స్ అని అంటారు. సో ఈ హైడ్రోజన్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఎలక్ట్రిసిటీ కండక్షన్ అనేది జరుగుతుంది. అదే గ్లూకోజ్ ఇంకా ఆల్కహాల్ ఈ సొల్యూషన్స్లో ఫ్రీ అయాన్స్ ఉండవు కాబట్టి అక్కడ ఎలక్ట్రిసిటీ అనేది కండక్షన్ జరగలేదు.
బల్బ్ అనేది గ్లో అవ్వలేదు. సో ఈ ఎక్స్పెరిమెంట్లో మనం యాసిడ్స్ ఎక్వియస్ సొల్యూషన్లో H+ అయాన్స్ని ఫామ్ చేస్తాయని మనం తెలుసుకున్నాం. అలాగే ఒక యాసిడ్కి దాని ఎసిడిటీ అనేది H+ అయాన్స్ వల్లే వస్తుందని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మరి బేసెస్ సంగతి ఏంటి? ఇదే ఎక్స్పెరిమెంట్ని మనం బేసెస్తో చేస్తే ఎలాంటి రిజల్ట్ వస్తుంది టెస్ట్ చేసి చూద్దాం. ఇక్కడ మనం సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ తీసుకుందాం. ఇది ఒక బేస్. ఈ బేస్ తీసుకున్నప్పుడు ఈ సర్క్యూట్ కంప్లీట్ అయ్యి బల్బ్ వెలిగిందా? ఎస్, బల్బ్ అనేది వెలుగుతుంది. అలాగే సోడియం హైడ్రాక్సైడ్ ప్లేస్లో కాల్షియం హైడ్రాక్సైడ్ తీసుకుని చూద్దాం. ఇప్పుడు కూడా బల్బ్ అనేది వెలిగింది. అంటే బేసిక్ సొల్యూషన్లో కూడా అయాన్స్ ఉంటాయన్నమాట. వీటిల్లో ఏ అయాన్స్ ఉంటాయో చూద్దాం. సోడియం హైడ్రాక్సైడ్ ఇది వాటర్తో రియాక్ట్ అయినప్పుడు ఏ అయాన్స్ని ఫామ్ చేస్తుంది? సోడియం ప్లస్ హైడ్రాక్సిల్ అయాన్స్. పొటాషియం హైడ్రాక్సైడ్ ఇది వాటర్తో రియాక్ట్ అయినప్పుడు పొటాషియం ప్లస్ హైడ్రాక్సిల్ అయాన్స్ని ఫామ్ చేస్తుంది. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఇది వాటర్తో రియాక్ట్ అయినప్పుడు మెగ్నీషియం అయాన్స్ ప్లస్ హైడ్రాక్సిల్ అయాన్స్ని ఫామ్ చేస్తుంది. అయితే అన్ని బేసెస్ కూడా వాటర్లో డిజాల్వ్ అయ్యే ఎక్వియస్ సొల్యూషన్ని ఫామ్ చేయవు. సో కొన్ని బేసెస్ మాత్రమే వాటర్లో డిజాల్వ్ అవుతాయి. వాటర్లో డిజాల్వ్ అయ్యే బేసెస్ని ఆల్కలీస్ అంటారు. బెరీలియం హైడ్రాక్సైడ్ వాటర్లో కంప్లీట్గా డిజాల్వ్ అవ్వదు, జస్ట్ ఇట్ పార్ట్లీ డిజాల్వ్స్ ఇన్ వాటర్. సో యాసిడ్స్ ఇంకా బేసెస్ ఇవి రెండూ కూడా వీటిని వాటర్లో కలిపినప్పుడు అయాన్స్ని ప్రొడ్యూస్ చేసి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయగలవు అని మనం ఇక్కడ తెలుసుకున్నాం. మరిన్ని ఏపీటీఎస్ సిలబస్ వీడియోల కోసం ఎడ్యుస్కోప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పటివరకు మేము పబ్లిష్ చేసిన ఇంపార్టెంట్ 10th క్లాస్ వీడియోల లింక్స్ కోసం డిస్క్రిప్షన్ చెక్ చేయండి.